బాలాగారు కరెక్ట్ గా అడిగారు. నేనేమంటున్నానంటే అడ్వకేట్ గా ఆయనకి బాలాగారికి అన్ని తెలుసు. నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు ఇందాక ఏదైతే చెప్పారో నాన్సింగ్ లో పోలీస్ స్టేషన్ లో కేసు అయిందని, మీరు బిఫోర్ ఇంకా 2 months 3 months లో ఆల్మోస్ట్ పాత హీరోలు అందరూ కంప్లైంట్లు పెడితే ఎవరో మిగలదండి, అందరూ సర్దుపల్లి జైల్లోనే ఉంటారు. ఇంకా ఒకటి అది అయిపోయింది, వదిలేయండి. ఇది మొత్తం సినిమా నష్టానికి తీసుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ. ఇది ఒకటి. ఈ కమిటీ 2018లో వేసిందండి. 18లో కమిటీ వేసేటప్పుడు ఏం చెప్పామంటే, ఆ కమిటీలో వాష్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ లేడీస్ మొత్తం టోటల్ గా బట్టలు మార్చుకోవడానికి కానీ కానీ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎవరైతే మన షూటింగ్ జరుగుతుందో ఆ మేనేజర్ అన్ని అరేంజ్ చేసుకోవాలి. నియర్ బై పోలీస్ స్టేషన్ లో మనం ఇంతమంది షూటింగ్ చేస్తున్నాం, మాకు ఆల్రెడీ పెట్రోలింగ్ ఇమ్మని, ఎంతమంది లేడీస్ ఎంతమంది జెంట్స్ ఇన్ని గంటల దాకా షూటింగ్ చేస్తున్నాం నియర్ బై పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఏ అమ్మాయికైనా కమిటీ మనం ఏంటంటే ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా అసభ్యకరంగా బయట వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ ఎవరైనా అమ్మాయికి అసభ్యకరంగా షూటింగ్ స్పాట్ అండి, ఎన్నో సంవత్సరాలు అయిపోతాయి షూటింగ్ స్పాట్ లో ఏమైనా జరిగితే ఐఎమ్ సపోర్టెడ్ ఈస్ కమిటీ. ఆ రోజు వేసిన కమిటీలో సుప్రియ గారు, స్వప్న దత్ గారు, జయసుధ గారు, ఆ రోజు జీవిత రాజశేఖర్ గారు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, నేను ఆల్రెడీ చైర్మన్ ఆఫ్ ప్రొడ్యూసర్ సెక్టర్ ఆఫీస్ బ్యాలెన్స్ ఆ రోజు వేసిన కమిటీ అండి ఇది. ఆ కమిటీ తర్వాత 2021లో సంజయ్ గారు ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసిన తర్వాత గవర్నమెంట్ మొత్తం ఒక ఆర్డర్ పాస్ చేస్తే ఎఫ్టీసీ చైర్మన్ రామ్ మోహన్ గారు దానికి ఒక ఏమన్నారంటే, మీరు మెంబర్స్ ఇచ్చేయండి, మెంబర్స్ ఇచ్చేస్తే ఆ కమిటీ మీ కమిటీ వేసేస్తే మేము దాన్ని యాక్సెప్ట్ చేసేస్తాం అని ఎఫ్టీసీ చైర్మన్. నటకుమార్ గారు చిన్న సందేహం మొత్తం కేసుకు సంబంధించి ఒక్కసారి మనం ఈ కేసు చూసుకుంటే, గతంలో బెంగళూరులో ఒక ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకున్నారు అనేటటువంటి వ్యవహారంలో హేమ దొరికినప్పుడు కొన్ని వ్యాఖ్యానాలు వచ్చాయి. మా నుంచి ఆమె సభ్యత్వం రద్దు చేయడానికి ఒకసారి అయితే పాస్ చేసినటువంటి పరిస్థితి. అప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె డ్రగ్స్ తీసుకున్నారు అనేటటువంటి నిర్ధారణ అయిన తర్వాతే, ఆమె నిందితురాలని నిర్ధారణ అయిన తర్వాతే ఆమెను సభ్యత్వం నుంచి తొలగిస్తామన్నారు. తర్వాత తీసుకున్నారని పోలీసులు చెప్పిన తర్వాత తొలగించారు, తీసుకోలేదని ఒక రిపోర్ట్ ఆమె తీసుకొచ్చారు, ఆమెను పక్కకు తప్పించినటువంటి పరిస్థితి. అలాగే రాస్తరుణ్ వ్యవహారం కూడా చూస్తాం. రాస్తరుణ్ వ్యవహారంలో కూడా లావణ్య కూడా డిమాండ్ చేస్తున్నారు. నా విషయంలో పోలీసులు ఇంత స్పీడప్ అవ్వలేదు, ఎందుకు కేసు ఫైల్ చేయలేదు, ఇండస్ట్రీ ఎక్కడ కూడా రెస్పాండ్ కాలేదు. కానీ ఈ వ్యవహారంలో చాలా స్పీడప్ అయినటువంటి పరిస్థితి. వెనక ఎవరో ఉన్నారు అనేటటువంటి ఆరోపణ చేస్తున్నారు. భరద్వాజ్ గారు లాంటి సుకుమార్ లాంటి లేరేమో, ఎందుకు లేరేమో. సార్ నటకుమార్ గారు, నాది ఒక క్వశ్చన్ ఉంది సార్. ఒక మాట నేను ఫినిష్ చేసినని మీరు చెప్పి అడుగుతుగా మీకు క్వశ్చన్ ఇస్తా. నేను ఈ ప్రాథమికలో ఏమైందంటే, రిపోర్ట్ బయట పెట్టకూడదు, విక్టిమ్ పేరు బయట పెట్టకూడదు అండ్ సబ్మిటెడ్ రిపోర్ట్ సబ్మిటెడ్ ఇస్ గవర్నమెంట్. ఒకవేళ కానీ మా చేతిలోంచి ఒకవేళ కానీ అది పోలీస్ స్టేషన్ లీగల్ అయితే పోలీస్ స్టేషన్ వారికి మేము రికమెండ్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత కోర్టు వారు పోలీస్ స్టేషన్ వారు చూసుకుంటారు. ఛాంబర్ కానీ కమిటీకి కానీ ఎటువంటి సంబంధము లేదు. ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ గా విక్టిమ్ పేర్లు చెప్పి ఇలా ఈ కమిటీ కోసం చెప్పకూడదు, ఇది బయట పెట్టకూడదు అనేది మొత్తం టోటల్ గా ఆ కమిటీ రిపోర్ట్ కానీ మీరు ఇంకోటి కానీ బాలా గారు మీకు అన్ని తెలుసు. నేను మళ్ళా చెప్తున్నా, ఇవన్నీ మీకు ఉంటుండగా వాళ్ళు ప్రెస్ మీట్ ఏ విధంగా ఎందుకు పెట్టారు ప్రెస్ మీట్, ఏ విధంగా మీరు కార్డు సస్పెండ్ చేయడానికి సపోర్ట్ చేసి ఒక్క వ్యక్తి సపోర్ట్ చేశారు. ఇందాక మన ఇప్పుడు యాంకర్ గారు అడిగినట్టు 2 కార్డులు దీంట్లో పెట్టాలి. మీకు పోలీస్ స్టేషన్ కోర్టు నిజాలు తేలిన తర్వాత మీకు ఇద్దరికి వర్క్ ఇస్తాము. ఎందుకంటే చాలా మంది డాన్సర్స్ ఉన్నారు, చాలా మంది డాన్స్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు, ఇండస్ట్రీ పారిపోదు, ఇండస్ట్రీ మూసుకోవాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళిద్దరికి ఒక అబ్బాయి కాపీ ఆయనకి ఇస్తూ మళ్ళా మైత్రి కంపెనీ అనేది అయింది. మీకు ఇప్పుడు అక్కడ కస్తూరి గారు ఉన్నారు, డాన్స్ మాస్టర్ డాన్సర్ అనుకుంటా. కస్తూరి గారికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక కంపెనీ ఒకరికి ఉండేటప్పుడు ఆ కంపెనీ నో అబ్జెక్షన్ చెప్తేనే ఇంకో కంపెనీకి ఇంకో మాస్టర్ వెళ్ళాలి. ఇది ఆల్రెడీ మొత్తం టోటల్ వాళ్ళు ఇంటర్నల్ గా పెట్టుకుని ఈ కంపెనీలు పలానా కంపెనీ నాది అన్నప్పుడు ఆ కంపెనీలో చూసి ఏమైనా ఉన్నాయా, ఆ కంపెనీకి ఏమైనా మీరు నో అబ్జెక్షన్ చెప్తే మేము వెళ్తున్నాం అడుగుతున్నారు, పర్మిషన్ ఇస్తారని అడుగుతారు. ఇక నాకు తెలిసిన సమాచారం నేను అడుగుతున్నా, దాంట్లో అన్ని లేకుండా అమ్మాయి వచ్చి
ఫస్ట్ సెకండ్ ఫోటోగ్రాఫర్ గా ఆ అమ్మాయి మైత్రి సినిమా చేసేటప్పుడు ఆ మైత్రి సినిమా చేసే దాంట్లో గొడవ జరగundొచ్చు. ఎందుకంటే ఒక అమ్మాయి చెప్తుంది నేనే విట్నెస్ ఉన్నానని. అది జానీ మాస్టర్ వెళ్ళి గొడవ చేశారు. మీరు ఎలా వర్క్ ఇచ్చారు? బయట మాస్టర్ కి ఇచ్చారు, ప్రేమ రక్షిత్కి ఇచ్చారు, గణేష్ మాస్టర్ కి వాళ్ళందరికీ ఇచ్చారు. ఎలా వర్క్ ఇచ్చారు? నా శిష్యురాలుగా మీరు ఒక కంపెనీ నాది అని అక్కడ గొడవ జరిగింది అని అంటున్నారు. ఆమె భార్య వెళ్ళింది నా